మహానటుడు శ్రీ రంగారావు గారికి ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు మీద తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆయన బహిరంగంగానే తన కోపాన్ని వ్యక్తం చేసినటువంటి ఒక విచిత్రమైన సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే రంగారావు గారు కోపం వచ్చినా ఆయన రియాక్షన్ చాలా హై వోల్టేజ్లోనే ఉంటుంది. అలాగే ఒకవేళ తన కోపం సహేతుకం కాదు అని తనకు అనిపించిన వెంటనే ఆయన అవతల వాళ్ళకి సారీ చెప్పడానికి కానీ, లేకపోతే తను కోప్పడ్డటువంటి విషయం, తను ఏ అంశం మీద అయితే కోప్పడ్డాడో దాని మీద తన అనవగాహన గురించి బహిరంగంగానే ఒప్పుకోవటానికి కూడా మొహమాట పడినటువంటి వ్యక్తిత్వం అయింది. ఇలాంటి వ్యక్తిత్వంతో ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి మీద 1967లో చేసినటువంటి ఒక కామెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. 67వ సంవత్సరంలోనే రంగారావు గారి డైరెక్షన్లో చదరంగం అనేటువంటి సినిమా వచ్చింది. ఈ సినిమా నిజానికి భావనారాయణ గారు, రంగారావు గారు ఇద్దరు కలిసి తీయాల్సినటువంటి సినిమా. నరసరాజు గారు స్క్రిప్ట్ రైటరు. దీనికి ఒక స్కాట్లాండ్ రైటర్ రాసినటువంటి నవల, అది 1935లో రాశాడు ఆయన. ఆ నవల ఆధారంగా ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది ప్రధానంగా. ఇద్దరు అన్నదమ్ములు, అన్నేమో చాలా ఓర్పు సహనము వీటితో ఉంటాడు, తమ్ముడేమో కొంచెం దుబారా మనిషి. ఇతను ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఎట్లా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనేది చెప్తూ ఓర్పు సహనంతో జీవితాన్ని నడిపినప్పుడు అది ఎంత ప్రశాంతంగా వెళుతుంది అనేది అన్న క్యారెక్టర్లో చూపిస్తారు. అన్న పాత్ర పేరు పరమేశం, తమ్ముడు పాత్ర పేరు పరంధామయ్య. ధూళిపాళ గారు చేశారు ఈ క్యారెక్టర్ తమ్ముడిది. అన్న క్యారెక్టరు రంగారావు గారు చేశాడు. ఆయనే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా. ఇలా అంటే దర్శకుడిగా ఎస్వి రంగారావు గారి మీద బిఎన్ రెడ్డి గారి ప్రభావం ఉండేది. బిఎన్ రెడ్డి గారి పద్ధతుల్లోనే తన సినిమాల్లో పాటలు బాగుండాలి అనుకునేవాడు ఆయన. ఆ మేరకు సాహిత్యం బాగుండాలి అనుకునేవాడు. కథ కూడా కొంత కుటుంబ నేపథ్యము, కళాత్మకంగా ఉండాలి. ఇవన్నీ బిఎన్ రెడ్డి గారిని ఒక రకంగా అంటే ఏకలవ్య శిష్యులు అంటారు కదా, ఆ ఏకలవ్య శిష్యరికం లాగానే నడిచేది. బిఎన్ రెడ్డి గారి టేకింగ్ అంటే ఈయనకు చాలా ఇష్టం. నటుడిగా దాన్ని ఆయన చాలా ఎంజాయ్ చేయటమే కాదు, ఆస్వాదించాడు కూడా. ఆస్వాదించటం వలన ఆ పోకడ తన సినిమాల్లో కూడా నడిచేది. ఆయన చేసినటువంటి బాంధవ్యాలు, తర్వాత వచ్చిన బాంధవ్యాల సినిమాలో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది. కాకపోతే బిఎన్ రెడ్డి గారి స్థాయి వేరు. రంగారావు గారు తన పద్ధతిలో తను అనుకున్న పద్ధతిలో సినిమాలు తీసుకునేవాడు. ఇలా నరసరాజు గారి స్క్రిప్ట్తో తెరకెక్కినటువంటి చదరంగం సినిమాలో చాలా మంచి పాటలు, మ్యూజికల్గా కూడా చాలా మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో ఘంటసాల గారు పాడిన పాట ఒకటి ఉంటుంది, బంగారు బొమ్మ సీతమ్మ. అది ఇప్పుడు విన్నా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ పాట. ఈ సినిమా ఆ సంవత్సరం రిలీజ్ అయ్యి చాలా మంచి, అంటే అద్భుతమైన విజయం కాదు కానీ జనాల మనసులు గెలుచుకుంది, మంచి రెవెన్యూస్ సాధించింది. అయితే ఈ సినిమా నంది అవార్డుల కోసం పోటీకి పంపారు. పోటీకి పంపినప్పుడు అదే సంవత్సరం ఇంకొక సినిమా కూడా పోటీకి వచ్చింది. అదేంటంటే సుడిగుండాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి చక్రవర్తి చిత్ర అనేటువంటి బ్యానర్ స్థాపించి ఆ బ్యానర్లో చేసినటువంటి సినిమా అది. ఒక మరాఠీ రైటర్ రాసినటువంటి రచన ఇన్స్పిరేషన్తో ఈ కథ తయారైంది. ఈ మరో ప్రపంచం సినిమా కథ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం దృశ్యం సినిమా చూసాం. దృశ్యంలో ఆ పిల్లవాడు అంటే పోలీస్ ఆఫీసర్ కొడుకు ఆ అమ్మాయిని చంపేయటం అనేది ఒక పాయింట్ అనుకుంటే, దీనికి ఒక అంటే సమాజం ప్రభావం ఎలా ఉంటుంది పిల్లల మీద, అలాగే సాహిత్యం ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారో, ఏ
రూపాలకి, అంటే కళారూపాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారో దాని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది వీళ్ళ మీద అనేది సుడిగుండాల సినిమాలో కూడా అదే డిస్కషన్. ఆ రోజున నవలలు అంటే రకరకాల సాహిత్యం వచ్చేది, నవలల రూపంలో డిటెక్టివ్ నవలల మీద కామెంట్ కావచ్చు, లేకపోతే అదే సమయంలో సరఫరా అవుతున్నటువంటి బూతు సాహిత్యం కావచ్చు, ఇలా రకరకాల దొరికేవి. ఏదో పద్ధతిలో కొంచెం ఎక్కువ డబ్బులు పెడితే అవి దొరికేవి. వీటి ప్రభావంలోకి యువత వెడుతోంది అనేటువంటి ఒక ఆందోళన, అంటే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి సాహిత్యం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను రెచ్చగొట్టి వాళ్ళని వేరే మార్గంలోకి మళ్లించేటువంటి ప్రభావం వేసేటువంటి సాహిత్యం కూడా సమాజంలో అందుబాటులో ఉంది. దానికి ఎక్స్పోజ్ అయితే పిల్లలు ఎలా తయారవుతారు అనేది ఒక ప్రాతిపదికగా తీసుకుని డిజైన్ చేసినటువంటి సినిమా అది సుడిగుండాలు. దాంట్లో ఇద్దరు పిల్లలు ఒక క్రైమ్ చేయాలనుకుంటారు, కిడ్నాప్ చేద్దామనుకుని ఒక జడ్జి గారి కొడుకుని కిడ్నాప్ చేస్తారు. తర్వాత అతను చనిపోతాడు ఆ పిల్లాడు. ఆ కేసు ట్రయల్కి వస్తుంది కోర్టులో. ఈ ఈ అంటే డబ్బులు ఉన్నటువంటి ఉన్నత కుటుంబానికి చెందినటువంటి ఈ ఇద్దరు, ఒక ఆడ ఒక మగ, వీళ్ళిద్దరిని కోర్టులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి గారు, అంటే ఆ చనిపోయిన పిల్లవాడి తండ్రి, తను తన జడ్జి పదవికి రాజీనామా చేసి తను అడ్వకేట్గా వీళ్ళ తరఫున ఎప్పీర్ అవటానికి వస్తాడు. ఇది ఈ సినిమాలో ట్విస్ట్. ఆయన వచ్చి అసలు ఈ పిల్లలు ఇలా తయారైపోతున్నారు, వీళ్ళు ఇలాంటి క్రైమ్ చేశారు అని ఆందోళన పడుతున్నాం, కానీ వీళ్ళని ఇలాంటి కార్యక్రమాలు వైపు కదలటానికి కారణం కేవలం వీళ్ళేనా, ఇంకెవరి బాధ్యత లేదా, సమాజం బాధ్యత లేదా, లేకపోతే స్టేట్ రాజ్యం బాధ్యత లేదా, అలాగే తల్లిదండ్రుల బాధ్యత లేదా, అంటే సాహిత్యము దీని ద్వారా వీళ్ళలోకి రకరకాల అభిప్రాయాలు పంపవుతున్నాయి, దాని గురించినటువంటి చెక్కలేదు. అలాగే వీళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండి వీళ్ళు ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేది తెలుసుకుని వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వీళ్ళని గైడ్ చేయాల్సినటువంటి, అంటే రూల్ చేయక్కర్లేదు, గైడ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు పట్టించుకోవడం లేదు, వీళ్ళని వదిలేశారు. అలాగా గైడ్లెస్గా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళకి అంటే వీళ్ళ పరిపక్వత స్థాయికి ఏది దొరికితే దాన్ని అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా కాలేజీల్లో గురువుల తాలూకా, కాలేజీలు లేకపోతే స్కూళ్ళల్లో గురువులు ప్రాపర్గా వీళ్ళని పట్టించుకోకపోవడం కావచ్చు, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం కావచ్చు. ఈ పట్టించుకోని తనం వలన కొంత వీళ్ళు డీవియేట్ అయిపోయి రకరకాలుగా పరిణామం చెందుతున్నారు. దాని ప్రభావమే ఇప్పుడు మనం ఈ హత్య రూపంలో, నా కొడుకు హత్య రూపంలో చూస్తున్నాము. కాబట్టి దీనికి ఇంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కేవలం వీళ్ళకి మాత్రమే శిక్ష వేసేసి చేతులు కడిగేసుకుంటే ఇలాంటివి రోజు రిపీట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కోర్టు సీన్ నడుస్తుంది. అది సుడిగుండాలు సినిమా. ఈ సినిమాకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రంగారావు గారి సినిమా చదరంగం సినిమాకి నంది అవార్డుల విషయంలో పోటీ వచ్చినప్పుడు అది ప్రథమ బహుమతి గెలుచుకుంది, బంగారు నంది కావచ్చు. అది సుడిగుండాలు సినిమాకి అనౌన్స్ చేసింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు. ఆ తర్వాత ప్లేస్లో చదరంగం సినిమా అనౌన్స్ చేశారు వాళ్ళు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా చదరంగం సినిమాని అనౌన్స్ చేశారు. దీంతో రంగారావు గారికి కొంచెం కోపం వచ్చి నేను ఇందాకే చెప్పాను, ఆయనకి కోపం రాగానే వెంటనే తన రియాక్షన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తాడు. ఆయనకి ఏదో మనసులో ఒకటి పెట్టుకుని ఇంకొకటి మాట్లాడేటువంటి తత్వం కాదు.
అలా ఆయనకి విషయం తెలియగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి మీద. నాగేశ్వరరావు హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి రెగ్యులర్గా ప్రభుత్వం వాళ్ళతో, సీఎంతోనూ ఇతర మంత్రులతోనూ లాబీయింగ్ చేసి తన సినిమాకి ఉత్తమ ప్రథమ చిత్రంగా అవార్డు సాధించేశాడు, నంది కొట్టేశాడు, నా సినిమాని ద్వితీయ స్థానంలోకి గెంటేశాడు అని ఆయన బహిరంగంగానే మాట్లాడేశాడు అందరి ముందు. ఇది కవర్ అయిపోయింది. అది అందరూ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు అక్కడ. మొత్తానికి ఆ వార్త ప్రచారంలోకి వచ్చేసింది, ప్రచురణ అయిపోయింది, పబ్లిష్ అయిపోయింది. ఈ కండిషన్లో ఇది అక్కినేని నాగేశ్వరరావు గారికి కొంచెం మనస్తాపం కలిగించింది. ఇదేంటి ఇలా రియాక్ట్ అయినా, మన సినిమాలో కంటెంట్ బాగుంది, రెండోది ఇది అవార్డుల కోసం తీశారు అని అంటారు, కానీ నిజానికి ఒక రెస్పాన్సిబుల్ సినిమా చేయాలి అని అనుకుని ఆదిత్య సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ అనుకుని కొన్ని రెస్పాన్సిబుల్ సినిమాలు చేద్దాం, మనం కమర్షియల్ సినిమాలు ఎలాగూ చేస్తున్నాం, డబ్బులు వచ్చే సినిమాలు, వీటితో పాటు కొంచెం సమాజానికి ఉపయోగపడే సినిమా తీయటం మన బాధ్యత అనే ఉద్దేశంతో వాళ్ళు చక్రవర్తి చిత్ర ప్రారంభించి మొదటి సినిమాగా సుడిగుండాలు తీశారు, తర్వాత సినిమాగా మరో ప్రపంచం అనే సినిమా తీశారు. ఆ మరో ప్రపంచం సినిమా ద్వారానే మోదుకూరి జాన్సన్ గారు రచయితగా పరిచయం అయ్యాడు ఇండస్ట్రీకి. గుమ్మడి గారి ద్వారా జాన్సన్ పరిచయం అయ్యి అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఆయన్ని ఆదుర్తి గారికి పరిచయం చేసి ఆ సినిమా ద్వారా ఆయనకి రచయితగా అవకాశం కల్పించారు. అయితే ఈ సుడిగుండాలు మరో ప్రపంచం తీయటం వెనకాల వీళ్ళ ఉద్దేశం ఇదే, సమాజ ఉన్నతిని లేకపోతే సమాజాన్ని కొంత ప్రేరణ కలిగించేటువంటి సినిమాలు మనం చెయ్యాలి, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనుకుని చేసినటువంటి సినిమాలు. ఈ ప్రాసెస్లో మనం సినిమా చేసాం, దానికి ఏదో ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు మీద ఈయన ఇలా రియాక్ట్ అయ్యాడు ఏమిటి రంగారావు గారు అనేది ఈయనకి కొంచెం బాధ కలిగించింది. బాధ కలిగించి ఈయన హైదరాబాద్లో ఉన్నా కానీ డైరెక్టర్ గారు అక్కడే ఉన్నాడు, మెడ్రాస్లో, ఆదుర్తి సుబ్బారావు గారు. ఆదుర్తి సుబ్బారావు గారికి ఎస్వి రంగారావు గారికి మంచి రిలేషనే ఉంది. ఎందుకంటే దాదాపు ఆయన సినిమాలన్నింటిలోనూ రంగారావు గారికి ఒక పాత్ర ఉండేది. రంగారావు గారిని అభిమానించని దర్శకుడు ఎవరున్నారు అప్పుడు? రంగారావు గారు ఏ పాత్ర ఇచ్చినా దాన్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలిగిన నటుడు కదా. అంటే దాని స్వరూప స్వభావాలని పూర్తిగా ఆకళింపు చేసుకుని దాన్ని ఆ పాత్ర ద్వారా ప్రపంచానికి కన్వే చేసేవాడు. అసలు ఒక పాత్రకి ఇంకొక పాత్రకి సంబంధం లేకుండా నటించడం కదా ఆయన స్పెషాలిటీ. నేపాల మాంత్రికుడిగా కనిపించిన రంగారావే ఇమ్మీడియట్గా పెళ్లి చేసి చూడు అనేటువంటి సినిమాలో దూపాటి వియన్నగా కనిపించటం, ఆ రెండు క్యారెక్టర్లు ఒక్కసారి చూస్తే రంగారావు గారిలోని నటుడు స్థాయి ఏమిటో తెలిసిపోతుంది. నేపాల మాంత్రికుడు, దుపాటి వియన్న, ఈ రెండు క్యారెక్టర్లని పక్క పక్కన గనక చూస్తే ఎంత వేరియేషన్లో నడుపుతాడు ఈయన క్యారెక్టర్ని అనేది అర్థమవుతుంది. ఆ దుపాటి వియన్న మేనరిజమ్స్ ఉంటాయి. ఆయన ముక్కు ఎగరేస్తూ మాట్లాడతాడు ఆ సినిమాలో డైలాగ్స్ చెప్పేటప్పుడు. సావిత్రి తండ్రి పాత్రలో నటించాడు ఆయన. అందులో ఆ మేనరిజమ్స్ అవన్నీ కూడా ఆయన వేరే ఒక వ్యక్తి దగ్గర చూసి అబ్జర్వ్ చేసి దాన్ని తను అడాప్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ కోసం వాడాడు. అది దాదాపు ఉత్పల్ దత్ కూడా ఇతన్ని ఇమిటేట్ చేసాడేమో రంగారావుని అనిపించేలాగా ఉంటుంది దుపాటి వియన్న క్యారెక్టర్లో ఆయన నటన. ఆ స్థాయి నటుడు ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు ఏమిటి అని. అందుకని అది ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది అక్కినేని నాగేశ్వరరావు గారి బాధ. అయితే ఆయన ప్రతి దర్శకుడికి చాలా దగ్గర మనిషి, ప్రతి ఒక్కరూ రంగారావు మన సినిమాలో ఉండాలి అని కోరుకునేటువంటి నటుడు. అందుకని ఆదుర్తి సుబ్బారావు గారిని అప్రోచ్ అయ్యాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అప్రోచ్ అయ్యి ఇలాంటి కామెంట్ రంగారావు గారు చేశారు, నేనేదో హైదరాబాదులో కూర్చుని లాబీయింగ్ చేసి ప్రభుత్వంతో నాకున్నటువంటి సంబంధాలు, లేకపోతే సీఎంతో సంబంధాలు, ఇంకొక మంత్రితో సంబంధాలు, వీటి నుంచి లాబీయింగ్ చేసి ఈ అవార్డు సంపాదించానంటే ప్రథమ బహుమతి సుడిగుండాలకు రావడం వెనకాల నా కృషి ఉందని, ఆయన సినిమా అందువలనే ద్వితీయ పురస్కారం దక్కిందని ఆయన ఎక్కడో ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆయన బహుశా సుడిగుండాలు చూసుండకపోవచ్చు,
ఒక్కసారి మీరు ఆయనతో మాట్లాడితే బాగుంటుంది అని ఆదుర్తి సుబ్బారావు గారికి తన అభిప్రాయాన్ని పాస్ చేశాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. చేసిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు రంగారావు గారిని అప్రోచ్ అయ్యి, ఇలా కామెంట్ చేసావట కదా, అసలు నువ్వు ఒక్కసారి సుడిగుండాల సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు, సినిమా చూసిన తర్వాత కూడా నీకు అలాగే అనిపిస్తే అప్పుడు ఏమిటి అనేది అప్పుడు ఆలోచిద్దాం, కానీ ముందు ఒక్కసారి మీరు సినిమా చూడండి అని ఆయన కూర్చోబెట్టి స్క్రీనింగ్ చేశారు. చేసిన తర్వాత ఆయన సుడిగుండాల సినిమా చూశాడు. చూసి మనం మొదటే చెప్పుకున్నట్టు ఆయనకి బోళా మనిషి, కోపం వచ్చినా ఏదొచ్చినా ఆయన బహిరంగంగా వ్యక్తం చేయటమే తప్ప మనసులో ఏదో పెట్టుకుని ఇంకేదో మాట్లాడేటువంటి మనస్తత్వం కాదు ఎస్వి రంగారావు గారు. ఒకవేళ అవతల మనిషి మీద కోపం వచ్చినా ఆయన అలాగే రియాక్ట్ అయిపోతాడు, ఒకవేళ అనుగ్రహం వచ్చినా కానీ అలాగే రియాక్ట్ అవుతాడు. ఈ సుడిగుండాలు సినిమాని ఆదుర్తి సుబ్బారావు గారు స్క్రీనింగ్ చేసినప్పుడు చూసి ఆయన బయటకు వచ్చి అన్న మాట ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా మీద కొంత నెగిటివ్గా మాట్లాడాను. అంటే ఈ సినిమాకి మొదటి బహుమతి రావడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నంది పురస్కారాల్లో ఈ సినిమాకి ప్రథమ బహుమతి రావటము, నా సినిమాకి ద్వితీయ బహుమతి రావటము అనే కాంటెక్స్ట్లో నేను అక్కినేని నాగేశ్వరరావు లాబీయింగ్ చేసి అవార్డు కొట్టేశాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇవ్వటం సమంజసం అని చెప్పి నాకు బలంగా అనిపిస్తోంది. నా సినిమాకి ద్వితీయ బహుమతి రావటం కూడా తప్పేం కాదు అనేది నాకు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అందుచేత ఆ రోజున అలా మాట్లాడటం సరైనది కాదు అనే అభిప్రాయమే మీతో వ్యక్తం చేయటం కోసం మీ ముందుకు వచ్చాను అని చెప్పేసి ఆయన అప్పటి విలేకరులతో తన ఒపీనియన్ని షేర్ చేసుకున్నాడు. తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. ఎవరితోనైనా సరే ఆయనకి అనిపించిన విషయం దాన్ని రహస్యంగా తనలో ఉంచేసుకుని ఆ కోణంలో నుంచి అవతల వాళ్ళతో వ్యవహరించే తీరుని మార్చుకోవటం ఇలా చేస్తారు చాలామంది. అది తప్పు. అనిపించింది అనిపించినట్టుగా అనేయటం బెటరు. అనేసిన తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ ఏమిటో చూసి వాళ్ళు రియాక్ట్ అయినటువంటి పద్ధతి ప్రాపర్గా ఉంటే, ఒకవేళ మనం రియాక్ట్ అయిన పద్ధతి కరెక్ట్ కాదు అని మనకు అనిపించినప్పుడు బహిరంగంగా చెప్పేస్తే మానవ సంబంధాలు బాగుంటాయి. ఇది ఈ సీన్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి. అంతే తప్ప ఒక అభిప్రాయం ఏర్పాటు చేసేసుకుని అదే అభిప్రాయంతో లైఫ్ లాంగ్ వాళ్ళని దూరం పెట్టేయటము ఇలాంటివి చేయటం వలన నష్టపోయేది మనమే. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా ఉండాలంటే రంగారావు గారి లాగా బహుళంగా ఉండటమే మంచిది. ఆయన ఏ విషయంలోనైనా అలాగే ఉండేవాడు. ఈ సినిమాకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చదరంగం సినిమాకి ముందు వాస్తవానికి వేరే డైరెక్టర్ అనుకున్నారు, కానీ వద్దు నేనే డైరెక్ట్ చేస్తాను అన్నాడు ఆయన స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత. స్క్రిప్ట్కి సంబంధించి తన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా స్క్రిప్ట్ డిజైనింగ్ జరిగింది. నరసరాజు గారు రంగారావు గారు ఒకటైపోయి ఏకపక్షంగా కథని రూపొందించారు అనేటువంటి ఒక చిన్న ఆగ్రహం భావనారాయణ గారికి ఉండటంతో ఆయన తప్పుకున్నప్పటికీ తాను ఎటువంటి నొచ్చుకోవటం కానీ అలాంటివి చెయ్యాలి అనుకున్న సినిమా చేసేద్దాం అంతే, నేనే డైరెక్ట్ చేస్తాను నేనే ప్రొడ్యూస్ చేస్తానన్న పద్ధతిలో ఆయన రంగంలోకి దిగి ఆ సినిమాని తీసి రిలీజ్ చేసి సక్సెస్ సాధించాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా బాంధవ్యాల్లో కూడా ఇదే కుటుంబ విలువలు దీని మీదే నడుస్తుంది సినిమా. అక్కడ కూడా అది కూడా అన్నదమ్ముల కథే దాదాపుగా, మళ్ళీ ధూళిపాలే. అందులో కూడా అద్భుతమైన పాటలు ఉంటాయి. చంద్రమోహన్ అలాగే లక్ష్మి వాళ్ళ మధ్య వచ్చేటువంటి డ్యూయట్ ఒకటి ఉంటుంది అందులో, తువాయి తువాయి అవాయి తువాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీ టాకీస్లో చూశాను విజయవాడ. అయితే రంగారావు గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైనటువంటి దర్శకుడు. అంటే డైరెక్షన్ పరంగా ఆయన మీద కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నప్పటికీ అంటే సబ్జెక్ట్ మీద కూడా ఆ మేరకు ఆయనకి అవగాహన ఉండేది. మేజర్ చంద్రకాంత్ అనేటువంటి ఒక నాటకం
బాలచంద్ర గారు రాసినటువంటి నాటకాన్ని అందులో ఆ మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ తను చేయాలి. ఆ మేజర్ చంద్రకాంత్లో టైటిల్ రోల్ మేజర్ చంద్రకాంత్. ఆ క్యారెక్టర్ తను చెయ్యాలి అనేది ఆయన నాటకం చూసి తపన చెందేవాడు. సినిమాకి కనుక దీన్ని అడాప్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత్ర తనే చేయాలి అని అనుకునేవాడు ఆయన. కానీ అది తమిళ్లో చేసేటప్పుడు అవకాశం ఈయనకి రావాలి. తెలుగులో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని తనని అప్రోచ్ అయ్యేటువంటి వాళ్ళందరికీ చెప్పేవాడు ఈయన. అలాగే రాఘవ వీళ్ళందరితో పల్గుణ మూవీస్ నుంచి ఆ సినిమా సుఖదుఖాలు పేరుతో మన ముందుకు వచ్చింది. మేజర్ చంద్రకాంత్ బాలచంద్ర గారి కథే. దాన్నే సుఖదుఖాలు అనే పేరుతో సినిమాగా తీశారు తెలుగులో. ఆ టైటిల్ మేజర్ చంద్రకాంత్ అనేది రామారావు గారు రాఘవేంద్రరావు గారు తర్వాత రోజుల్లో 90 దశకంలో వాడుకున్నారు. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది, అది వేరే గొడవ. ఇట్లా అంటే పెద్ద హీరోలు తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఇలా ప్రతి పాత్రని ఆయన అంటే తన దగ్గరికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్లను చూసి వాళ్ళ ఉత్సాహాన్ని చూసి ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు ఉందా లేదా అనేది కూడా పట్టించుకోకుండా సినిమాలు చేసేవాడు రంగారావు గారు. అంటే వెళ్ళి మాట్లాడితే ఆయన వెంటనే కన్విన్స్ అయిపోయి కొంత ఉద్ధరణ కార్యక్రమం కూడా ఉండేది. ఆయన చేసినటువంటి సినిమాల్లో చాలామందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆయన కెరియర్లో. అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన చాలా ముందు ఉండేవాడు. ఎవరికన్నా విద్య ఉంది వీళ్ళ దగ్గర అనుకుంటే డెఫినెట్గా వాళ్ళని అభినందించి ముందుకు నడిపేవాడు. ఉదాహరణకు చంద్రమోహన్ని ప్రమోట్ చేసింది రంగారావు గారే. చంద్రమోహన్ గురించి నలుగురికి చెప్పి, అలాగే ఇతను చాలా స్థాయి ఉన్నటువంటి నటుడు, అవకాశాలు రాక ఇలా ఉండిపోయాడు అనే పద్ధతిలో కూడా ఆయన చంద్రమోహన్ని ప్రమోట్ చేశాడు వేరువేరు సర్కిల్స్లో. అది చంద్రమోహన్ గారే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఇలాగే ఉండేది ఆయన ధోరణి. రైటర్లను కానివ్వండి, లేకపోతే ఎవరినైనా సరే సినిమా పరిశ్రమకు సంబంధించి వీళ్ళలో విద్య ఉంది విద్వత్తు ఉంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళని తనదైన పద్ధతిలో ఇండస్ట్రీలో ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు. దానిలో ఎటువంటి మొహమాటము పెట్టుకునేవాడు కాదు ఆయన. ఇది రంగారావు గారికి అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి మధ్య వచ్చినటువంటి ఒక చిన్న భేదాభిప్రాయం. రంగారావు గారు దాన్ని ఎలా అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం కలగగానే దాన్ని మనసులో పెట్టుకోకుండా ఆయన కడిగేసుకుని తర్వాత వాళ్ళతో స్నేహంగా ఉన్నటువంటి మసలినటువంటి ఆ తీరు చూస్తే మనం ఎలా వ్యవహరించాలి, రెగ్యులర్గా రోజువారీ అనేక ఇష్యూస్ వస్తాయి మన తోటి వారితోనూ, మన ఆఫీస్లో స్టాఫ్తో కావచ్చు, మన ఎవరితోనైనా సరే మానవ సంబంధాలను ఎలా నెరపాలి అనే దగ్గర ఇలాంటి సంఘటనలు మనకి చాలా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇస్తాయి.